ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేతా కలాపీనతా నుగ్రాహీ ప్రణవోపదేశరణदैः కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. నెమలికి శిరస్సుపై శిఖండం ఉండడం వలన శిఖి అని, కలాపం కలిగి ఉండడం వలన కలాపి అని, కేకాధ్వని చేయడం వలన కేకి అని పేర్లు వచ్చినాయి. అట్లాగే మహాదేవుడు ఆకాశం వైపుకు ఎగురుతున్న వెంట్రుకలు కలవాడు కనుక శిఖి అని, సర్పరాజైన వాసుకిని అలంకారంగా ధరించి ఉంటాడు కనుక కలాపి అని, భక్తులను అనుగ్రహించడం కోసం ఓంకారం నాదాన్ని చేస్తాడు కనుక కేకి అని కీర్తించబడుతున్నాడు. అటువంటి శివుడు నెమలి పర్వతమునందు పుట్టిన మేఘకాంతిని చూసి నాట్యం చేసినట్లుగా హిమవత్ పర్వతంలో పుట్టిన నల్లని మేఘం వలె ప్రకాశించే పార్వతిని చూసి నృత్యం చేస్తాడు. నెమలి ఉద్యానవనంలో నాట్యం చేస్తే నువ్వు ఉపనిషత్తులనే ఉద్యానవనంలో ఆనందతాండవం చేస్తావు అంటూ శంకరులు శివాశివులను స్తోత్రం చేస్తున్నారు.